Set previous year question paper, which is held on 20th May of 2024, shift 2. We already discussed that a few more problems. That means first 10 problems in the previous part. Those who did not watch, please watch that. And we are going to discuss about the remaining problems from that paper. Okay. So let us see this next question. Okay, from the 91 to 100 questions we have discussed in the part 1. So please watch that and continue this video. Okay, let us observe this question. The number of integers lies between 57 square and 58 square. అసలు ఈ ప్రాబ్లము ఏ చాప్టర్లోంచి వచ్చింది అంటే 8th క్లాస్లోని స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లోంచి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 57 స్క్వేరు 58 స్క్వేర్లో మధ్యలో ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి అంటే ఎన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి వీటి మధ్యలో అన్నది అడుగుతున్నాడు. సో దీనికోసము మనం 8th స్టాండర్డ్లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఇఫ్ n స్క్వేర్ అండ్ n+1 ద హోల్ స్క్వేర్, ఇవి రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ చూడండి, 57 58, ఈ రెండు స్క్వేర్ల మధ్య ఎన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయంటే 2n నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి. అంటే ఈ 57 58 57 స్క్వేర్ 58 స్క్వేర్ మధ్యలో కూడా 2 into 57, that is 114 ఇంటీజర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, సో లెట్ us see the next question. In the next question, what we have given, choose the shape from the following which has an order of rotational symmetry more than the 2. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ షేప్ కి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది 2 కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సిమెట్రీ ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ సెమీ సర్కిల్ ని మనము కంప్లీట్ రొటేషన్ చేసినట్లయితే ఆ కంప్లీట్ రొటేషన్ లో ఎన్ని టైమ్స్ సేమ్ యాసిస్ గా కనిపిస్తుంది అంటే ఒకేసారి కనిపిస్తుంది. అంటే మొత్తం 360 డిగ్రీస్ తిప్పినప్పుడు మాత్రమే అది సేమ్ గా కనిపిస్తుంది. కాబట్టి దీనికి రొటేషనల్ సిమెట్రీ లేదు. రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే ఒక రెక్టాంగిల్ ని మనము ఒక కంప్లీట్ రొటేషన్ లో 2 టైమ్స్ ఈక్వల్ గా చూపెట్టవచ్చు. అంటే ఒకసారి 180 డిగ్రీస్ కి, నెక్స్ట్ 360 డిగ్రీస్ కి తిప్పినప్పుడు అవి సేమ్ యాసిస్ గా కనిపిస్తుంది. కాబట్టి దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 2. కానీ మనకు అనుకోవాల్సింది ఏంటి, ఏ షేప్ కి అయితే ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 2 కన్నా ఎక్కువగా ఉండాలి. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. రాంబస్ కూడా దీనికి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 2 అండి. ఇది కూడా 180 డిగ్రీస్ 360 డిగ్రీస్ మధ్య సేమ్ యాసిస్ గా కనిపిస్తుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ స్క్వైర్ ని మన కంప్లీట్ రొటేషన్ లో 4 టైమ్స్ సేమ్ పొజిషన్ లో చూడొచ్చు. అంటే ఒకసారి 90 డిగ్రీస్, ఒకసారి 180 డిగ్రీస్, నెక్స్ట్ 270 డిగ్రీస్ కి, 360 డిగ్రీస్ కి. అంటే మొత్తం ఈ 4 యాంగిల్స్ మధ్య తిప్పినప్పుడు ఇది సేమ్ యాసిస్ గా కనిపిస్తుంది. కాబట్టి దీని ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 4 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ది 2. కాబట్టి మనము 2 కన్నా ఎక్కువ ఆర్డర్ ఆఫ్ రొటేషన్ సిమెట్రీ ఉన్నది స్క్వేర్ గా సెలెక్ట్ చేసుకొని 4th ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, సో లెట్ us see the next question. To draw the more than cumulative frequency graphically, what we plot on the x-axis. చూడండి, మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ని గ్రాఫికల్ గా డ్రా చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటున్నాడు. ఇది ఏ చాప్టర్ లోంచి వచ్చింది, 10th క్లాస్ లోని స్టాటిస్టిక్స్ లోని లాస్ట్ ఎక్సర్సైజ్ లోంచి వచ్చిందండి. మోర్ దెన్ టైప్ ఆఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ని డ్రా చేయడానికి మనం ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటున్నాము, వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటున్నాము అని అడుగుతున్నాడు. సో టు డ్రా ద మోర్ దెన్ టైప్ ఆఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విల్ టేక్ దాట్ లోయర్ బౌండరీస్. ఓకే, లోయర్ బౌండరీస్ దీనిపైన వాటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మనము తీసుకుంటున్నాము. సో అదే మనకు థర్డ్ ఆప్షన్. ఓకే, ద లోవర్ బౌండరీస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ కరెస్పాండింగ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆన్ వై యాక్సిస్ అని తీసుకుంటున్నాము. ఓకేనా, సో మీరు 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ లోని లాస్ట్ ఎక్సర్సైజ్ లోంచి లాస్ట్ చాప్టర్ చూసినట్లయితే, లాస్ట్ చాప్టర్ లోని లాస్ట్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే, మీకు డయాగ్రామ్ చూసినట్లయితే దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see the next question. A tree was broken due to the storm and the broken part bent so that the top of the tree touches the ground by making 60 degrees angles with the ground. Then the distance between the foot of the tree and top of the tree on the ground is 9 meters. Then the length of the broken part. ఓకేనా, మనకి ఏమి ఇచ్చినాడు,
ఒక ట్రీ స్టార్మ్ తోటి బ్రేక్ అయ్యి ఆ బెండ్ అయ్యి ఫస్ట్ టాప్ ఆఫ్ ద ట్రీ బెండ్ అయ్యి మనకి భూమికి టచ్ అవుతుందంట. ఆ టచ్ అయినప్పుడు అది ఆ టచ్ అయిన పార్ట్ యాంగిల్ భూమితో ఏ యాంగిల్ చేస్తుందంట 60 డిగ్రీస్ చేస్తుందంట. సో అప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దెన్ ద లెంత్ ఆఫ్ ది బ్రోకెన్ పార్ట్ అడుగుతున్నారు. లెంత్ ఆఫ్ ది బ్రోకెన్ పార్ట్ ఓకేనా. ఇది బ్రోకెన్ పార్ట్. ఈ బ్రోకెన్ ఇది మొత్తం ట్రీ అనుకుందాము. ఓకే, ఈ ట్రీ ఇదంతా మొత్తం ట్రీ ఇక్కడకు బెండ్ అయ్యి తిరిగి ఇక్కడ భూమి పైన పడింది. ఈ పార్ట్ అనేది భూమితో 60 డిగ్రీస్ చేస్తుందంట. సో ఈ బ్రోకెన్ పార్ట్ భూమి నుంచి ఎంత దూరంలో పడిందంట 9 మీటర్స్ దూరంలో పడింది. అప్పుడు బ్రోకెన్ పార్ట్ లెంత్ కనుక్కోవాలి. బ్రోకెన్ పార్ట్ లెంత్ అంటే ఈ పార్ట్ లెంత్ కనుక్కోవాలి. ఇది ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్ ఇది 90 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ అయినప్పుడు విత్ రెస్పెక్ట్ ఆఫ్ 60 డిగ్రీస్ మనకు అడ్జసెంట్ సైడ్ తెలుసు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, హైపోటెన్యూస్ కనుక్కోవాలి. అంటే నేను cos 60 ఇట్లా అప్లై చేసినట్లయితే cos 60 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ 9 అండ్ బ్రోకెన్ పార్ట్ లెంత్ ఇఫ్ ఐ సపోజ్ యాజ్ x 9 బై x వస్తుంది. సో cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంత వస్తుంది, cos 60 డిగ్రీస్ ఇస్ 1/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 బై x అండ్ డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ x is equals to 9 to the 18 meters. అంటే ఈ బ్రోకెన్ పార్ట్ లెంత్ ఎంత అవుతుంది, 18 meters అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. దీని డయాగ్రామ్ చూసుకొని ట్రిగ్నోమెట్రిక్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్ అండి. ఓకేనా. నౌ లెట్ us see the next question. Okay, if x is equals to x such that x is a factor of 6. Okay, x అనే సెట్ లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? 1 2 3 అండ్ 6. సో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ x is equals to 4 అండ్ y చూడండి, సెట్ y గివెన్ as an x such that x is a factor of 18. 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 6 9 అండ్ 18. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ y is equals to ఎన్ని ఉన్నాయి చూడండి, వైలో మనకు 6 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఓకేనా. మళ్ళీ జెడ్ ఏమి ఇచ్చినాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 108. ఓకే, జెడ్ సెట్ జెడ్ లో ఫ్యాక్టర్స్ ఆఫ్ 108. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 108? సో 1 2 3 4 6 9 అండ్ 12 18 అండ్ 27 టేబుల్లో కూడా వస్తుంది అండ్ 36 అండ్ 54 అండ్ 108 ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో ఎన్ ఆఫ్ జెడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 12 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఓకేనా. సో జెడ్లో మనకి 12 ఎలిమెంట్స్ ఉంటాయి. 4 ఇవి 4 నెక్స్ట్ ఇవి 4 మొత్తం 12 ఎలిమెంట్స్ ఉన్నాయండి. మనకు అనుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, నెంబర్ ఆఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ద నెంబర్ ఆఫ్ వై. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్ని, ఎక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 4, వైలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 6. ఈజ్ ఇట్ కరెక్ట్, ఈజ్ 4 ఈస్ గ్రేటర్ దాన్ ది 6. సో ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై. సో ఫస్ట్లీ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై, ఎక్స్కి వైకి మధ్య ఇంటర్సెక్షన్ పార్ట్ చూడండి, కామన్ పాయింట్స్ 1 2 3 6 మాత్రమే ఉన్నాయి. సో వీటిలో 1 2 3 6 వస్తున్నాయి. సో దీని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇన్ ద సేమ్ మేనర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వై ఇంటర్సెక్షన్ జెడ్, వైకి జెడ్కి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి, ఓకే, వై ఇంటర్సెక్షన్ జెడ్ కామన్ ఎలిమెంట్స్లో ఏమున్నాయి చూడండి, 1 3 6 ఓకే, 1 ఉంది 3 1 3 ఉంది, 1 2 3 6 9 18. అంటే మొత్తం వై ఎలిమెంట్స్ అనేది వై సెట్ వై ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ దిస్ జెడ్ అన్నది. అంటే దీనికి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వై ఇంటర్సెక్షన్ జెడ్లో మనకు 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఈజ్ 4, నెంబర్ ఆఫ్ వై ఇంటర్సెక్షన్ జెడ్ ఈజ్ 6, మళ్ళీ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 6 అని ఇచ్చినాడు. ఇది కూడా ఫాల్స్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ చూడండి, వై ఇంటర్సెక్షన్ జెడ్, వై ఇంటర్సెక్షన్ జెడ్ ఎన్ని ఇచ్చినాడు 6. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెక్షన్ జెడ్, ఎక్స్ ఇంటర్సెక్షన్ జెడ్ చూడండి, ఎక్స్ అంటే ఏంటి ఫస్ట్ది. ఓకేనా, 1 2 3 6 ఉన్నాయి అండ్ దీంట్లో కూడా 1 2 3 6 ఉన్నాయి. సో ఎక్స్ ఇంటర్సెక్షన్ జెడ్ ఏమవుతుంది
సేమ్ ఎక్స్ సెట్ అవుతుంది 1 2 3 6. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ జెడ్లో మళ్ళీ 4 ఎలిమెంట్సే ఉంటాయి. ఓకేనా? సో ఇది 4 ఈజ్ 6 ఇస్ లెస్ దెన్ 4 అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, y ఇంటర్సెక్షన్ జెడ్, నెంబర్ ఆఫ్ y ఇంటర్సెక్షన్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ y అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, y ఇంటర్సెక్షన్ జెడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్ యూనియన్ y, ఎక్స్ని వైని కలిపేస్తే కామన్ ఎలిమెంట్స్ లేకుండా ఒకేసారి రాసినట్లయితే అప్పుడు ఎక్స్ యూనియన్ వై ఏమవుతుంది అంటే వై అవుతుంది. సో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? వైలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 6. సో ఎక్స్ యూనియన్ వై ఇస్ వై, సెట్ వైలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి 6 ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చినాడు ఫోర్త్ ఆప్షన్లో. సో ఇది ట్రూ అండి. దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. The sum of three expressions given as an 12y square minus 10x square plus 9xy, and two expressions are given and we are asked to find out a third expression. So third expression కావాలంటే మనకు సమ్ ఆఫ్ 3 లోంచి సమ్ ఆఫ్ 2 సబ్ట్రాక్ట్ చేయాలి. సమ్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్స్ సబ్ట్రాక్ట్ చేయాలంటే మొత్తం సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఏంటి? 12y స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 9xy లోంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఫస్ట్ది సెకండ్ రెండోని సబ్ట్రాక్ట్ చేయాలి, వీటిని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 2y స్క్వేర్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 5xy ప్లస్ 6y స్క్వేర్ ప్లస్ xy మైనస్ 3x స్క్వేర్. వీటిని యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి, దీన్ని 12y స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్ ప్లస్ 9xy మైనస్ ఆఫ్, ఇప్పుడు y స్క్వేర్ చూడండి, 2y స్క్వేర్ ప్లస్ 6y స్క్వేర్ దట్ ఈస్ 8y స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ చూడండి, మైనస్ 7x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ దట్ ఈస్ మైనస్ 10x స్క్వేర్. xy టర్మ్స్ 5xy ప్లస్ xy దట్ ఈస్ 6xy. సో అండ్ ఓపెనింగ్ ది బ్రాకెట్ వీ నీడ్ టు చేంజ్ ద సైన్స్ బికాస్ ఈ బ్రాకెట్ కంటే ముందు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే బ్రాకెట్ లోపలి ఉన్న టర్మ్స్ యొక్క సైన్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది పాజిటివ్ కాబట్టి నెగటివ్ అవుతుంది, నెగటివ్ వై స్క్వేర్. ఇది నెగటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది, మళ్ళీ నెగటివ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే 10x స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్ యాడ్ చేస్తే మనకు 0 వచ్చేస్తుంది. 12y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ దట్ ఈస్ ఆఫ్ 4y స్క్వేర్. xy టర్మ్స్ చూడండి, 9xy మైనస్ 6xy అంటే ప్లస్ 3xy వస్తుంది. మనకి ఆన్సర్ ఏమవుతుంది? 3xy ప్లస్ 4y స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నౌ లెట్ us see the next question. In the next question we have given that the floor of the room consisting of 90 tiles which are of rhombus shaped. The diagonals of each tile is given as 12 centimeters and 16 centimeters. Then cost of polishing the floor for 1 centimeter square is equal to 3 rupees. Then cost of polishing of 60 tiles. అంటే ఒక రూమ్ లో మొత్తం ఆ ఫ్లోర్ ని కవర్ చేయడానికి ఎన్ని టైల్స్ యూజ్ చేస్తున్నారట? 90 టైల్స్ యూజ్ చేసినారట. ఆ ఒక్కొక్క టైల్ ఏ షేప్ లో ఉందంట? రాంబస్ షేప్ లో ఉందంట. ఈ రాంబస్ షేప్ లోని ఈచ్ డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు. ఫస్ట్ డయాగ్నల్ 12 సెంటీమీటర్స్, సెకండ్ డయాగ్నల్ 16 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అట్లా ఎన్ని ఉన్నాయి? అట్లాంటి 90 ఉన్నాయంట. 90 రాంబస్ షేప్ లో టైల్స్ ఉన్నాయంట. సో దానికి ఒక స్క్వేర్ సెంటీమీటర్స్ ని పాలిష్ చేయడానికి 3 రూపీస్ అయితే మొత్తం ఫ్లోర్ ని పాలిష్ చేయడానికి ఎంత అవసరం అంటే ఫస్ట్ మనము ఏరియా ఫ్లోర్ కనుక్కోవాలి. ఏరియా ఫ్లోర్ కనుక్కోవడానికి మనకి ఏం చేస్తున్నాము? మనము ఏరియా ఆఫ్ 90 టైల్స్, ఏరియా ఆఫ్ 90 టైల్స్ కనుక్కుంటే మనకు ఏరియా ఫ్లోర్ వస్తుంది. సో అంటే 90 టైల్స్ ఏరియా అంటే 90 ఇంటూ ఏరియా ఆఫ్ 1 టైల్. Okay, as one tile is in the shape of rhombus, so area of rhombus is what? Half into diagonal 1 into diagonal 2. So 90 into 1 by 2 into diagonal 1 is a 12. Second diagonal is 16. So 8. మొత్తం ఏరియా ఎంత వస్తుంది అంటే
90 ఇంటూ 12 ఇంటూ 8. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు మొత్తం ఏరియా వస్తుందండి. అదెంత వస్తుంది? 8640 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? సో మొత్తం ఏరియా ఎంత వచ్చింది? 8640 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పాలిషింగ్, ఓకే, ఫర్ 1 సెంటీమీటర్స్ని పాలిష్ చేయడానికి మనకు 3 రూపీస్ అయితే మొత్తం ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి? 8640 సెంటీమీటర్ స్క్వేర్ని పాలిష్ చేయడానికి ఎంత అవుతుంది అంటే 8640 ఇంటూ 3. వీటిని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ వస్తుంది. వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 25,920 రూపీస్ అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ఈజ్ 25,920. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో నౌ లెట్ us see the next question. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తున్నారు చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ అప్ టు ఇన్ఫినిట్ టైమ్స్. సో ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి షార్ట్ కట్ ఉందండి. చూడండి, మనకి 12 అనే నెంబర్ ఉంది. దీంట్లో 12ని మనము ఏం చేయాలి? ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్జిక్యూటివ్ నెంబర్స్గా రాసుకోవాలి. ఓకే, 2 వరుస నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చా అంటే 12ని నేను 4/3గా రాయొచ్చు. 4 ఇంటూ 3గా రాయొచ్చు. సో దీంట్లో పెద్ద నెంబర్ ఏది? 4. సో అదే దీని ఆన్సర్ అవుతుంది. సార్ మాకు ఇది అర్థం కాలేదు, మేము మర్చిపోతాము అంటే జనరల్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. నేను ఏమనుకుంటున్నాను, మనము కనుక్కోవాల్సింది ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ అట్లా ఎన్ని టైమ్స్ వస్తుంది? 12 ఇన్ఫినిట్ టైమ్స్ వస్తుంది. కాబట్టి దీని మొత్తాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో దీంట్లో ఇన్ఫినిట్ టైమ్స్లో ఈ పార్ట్ని మళ్ళీ ఎక్స్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? ఇదంతా మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్ 12 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఈ రెండు టర్మ్స్ నాకు ఫార్వర్డ్ చేస్తే దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12గా రాయొచ్చు. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడానికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ తీసుకున్నట్లయితే ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4. ఈ రెండు టర్మ్స్ నుంచి 3 కామన్ తీసుకున్నట్లయితే ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఎక్స్ మైనస్ 4ని కామన్ తీసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 0 కాబట్టి ఐదర్ ఎక్స్ మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఎక్స్ వాల్యూ అనేది 4 వస్తుంది ఆర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -3 వస్తుంది. ఇక్కడ ఇది మైనస్ వాల్యూ అవ్వదు. ఓకేనా? కాబట్టి నెగిటివ్ వాల్యూ నెగ్లిజిబుల్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మెథడ్లో చేసిన అదే ఆన్సర్ వస్తుంది, ఈ మెథడ్లో చేసిన అదే ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ హాస్టల్ హ్యాస్ అ ఫుడ్ స్టాక్ ఫర్ 350 పీపుల్ ఫర్ 100 days. ఓకే, మొత్తం ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 350 స్టూడెంట్స్కి ఎన్ని డేస్లో వస్తుందంట? ఎన్ని డేస్ సరిపోతుందంట? అది 100 daysకి సరిపోతుంది. ఇఫ్ 150 మోర్ పీపుల్ ఆర్ జాయిన్ ఇన్ ద హాస్టల్, అంటే ఫస్ట్ 350 ఉన్నారు, మొత్తం ఎంతమంది జాయిన్ అయినారు? ఇప్పుడు 150 మెంబర్స్ యాడ్ చేసినారు. యాడ్ చేస్తే మొత్తం ఎంతమంది అవుతారు? 500 మెంబర్స్కి సేమ్ స్టాక్ ఎన్ని రోజులు సరిపోతుంది? ఇప్పుడు చూడండి, 350 మెంబర్స్కి 100 days సరిపోతే 500 మెంబర్స్కి 100 days కన్నా ఎక్కువ రోజులు వస్తుందా, తక్కువ రోజులు వస్తుందా? అంటే మంది పెరిగితే ఫుడ్ స్టాక్ అనేది తొందరగా తగ్గిపోతుంది. అంటే 100 కన్నా తక్కువ రోజులు వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లలో ఏది తక్కువ చెప్పండి? ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి మన ఫార్ములా రాయాల్సిందంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ రెండిట్లలో తక్కువ ఏది? 350. సో ఫస్ట్ 350 బై ఎక్కువ దట్ ఈస్ 500. క్వశ్చన్ మార్క్ పైన ఏముంది? 100. దాంతో మల్టిప్లై చేస్తాయి. 100 1 100 5 5 1 5 70. మనకు కావాల్సింది ఆన్సర్ ఏంటి? 70 days. అంటే 500 మెంబర్స్కి ఇది 70 days మాత్రమే సరిపోతుంది. ఇది 4th ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో దీన్ని ఇంకో రకంగా కూడా ట్రై చేయొచ్చు, కానీ ఇది కాస్త ఈజీ పద్ధతి, కాస్త నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ sec theta is equal to 13/12
and where 0 less than or equals to theta less than or the 90 degrees, and we are asked to find out 1 plus cos theta into 1 minus cos theta by 1 plus sin theta into 1 minus sin theta. ఓకేనా, ఇది 1 plus cos theta into 1 minus cos theta ను ఏం రాయొచ్చు, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు బై దీన్ని కూడా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. a plus b of a minus b can be written as an a square minus b square. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తూ 1 మైనస్ సైన్ కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని నేను ఎలా రాయొచ్చు, దీన్ని సైన్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు, దీన్ని కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ సైన్ స్క్వేర్ థీటాను కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. దీన్నే మళ్ళీ నేను ఎలా రాస్తున్నాను, సైన్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాస్తున్నాను. దీన్ని సైన్ థీటా బై కాస్ థీటా అంటే మనం tan థీటాగా రాయొచ్చు. దీన్ని మొత్తానికి tan స్క్వేర్ థీటాగా రాయాలి. మనకి ఏమి ఇచ్చినాడు, సెక్ థీటా ఇచ్చినాడు. సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ వాట్ 13/12. దీని నుంచి tan థీటా కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సెక్కి టాన్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే దేర్ ఇస్ అన్ ఐడెంటిటీ విచ్ గివ్స్ అ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ సెక్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫ్రమ్ దిస్ సెక్ థీటా. సార్ ఇదంతా ఎందుకు, మనకు సెక్ వచ్చింది కదా, సెక్లోంచి మనం కాస్ కనుక్కోవచ్చు కదా, కాస్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సెక్ అంటే 12/13 అవుతుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది థీటా అయితే అడ్జసెంట్ సైడ్ 12, ఇది 13 అయితే అపోజిట్ సైడ్ ఏమవుతుంది, దీని ఆపోజిట్ సైడ్ ఖచ్చితంగా మనకు 5 వస్తుందండి. ఆపోజిట్ సైడ్ ఖచ్చితంగా 5 వచ్చేస్తుంది. సో దీని నుంచి tan థీటా ఎంత వస్తుంది, 5/12. మనకు అనుకోవాల్సింది ఏంటి, tan థీటానా tan స్క్వేర్ థీటానా అంటే tan థీటా హోల్ స్క్వేర్ అంటే 5/12 హోల్ స్క్వేర్ అంటే 25/144 వస్తుంది. అంటే మనకు అనుకోవాల్సిన ఆన్సర్ ఏంది, రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 25/144. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the number of terms in the series √5 and 5 and 5√5, 25 and so on. ఓకేనా. సో మనకి ఇచ్చిన సిరీస్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే √5, 5, 5√5 అండ్ 25 అండ్ సో ఆన్ అప్ టు 625 అని ఇచ్చినాడు. సో ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి. √5 నుంచి 5 ఎలా వచ్చింది, మల్టిప్లై చేసినారు. మళ్ళీ 5 నుంచి 5√5 ఎలా వచ్చినాడు, మల్టిప్లైడ్ బై √5. అంటే ఇది జీపీ ఫామ్లో ఉంది. అంటే ఒక జామెట్రికల్ ప్రోగ్రెషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కామన్ ఫస్ట్ టర్మ్ ఏంటి √5, కామన్ రేషియో ఏంటి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. దీన్ని మళ్ళీ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయాలంటే √5/5తో మల్టిప్లై చేస్తే మనకు 5√5/5 వస్తుంది. 5 క్యాన్సిల్ అయిపోయి √5 వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ టర్మ్ మనకి ఎంత వచ్చింది √5 అండ్ కామన్ రేషియో √5 వచ్చింది. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత 625 ఇచ్చినాడు. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటున్నా అంటే Tn nth term of this geometrical progression is 625 ఇచ్చినాడు. nth term of geometrical progression ఫార్ములా తెలుసు, a into r to the power of n minus 1 is equal to 625. a అంటే √5 into r అంటే కూడా √5 whole to the power of n minus 1 that is equal to 625. దీన్ని √5 into 1 అంటే దీన్ని √5 to the power of 1 plus n minus 1 is equals to దీన్ని 5 పవర్స్గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, 5 to the power of 4గా రాయొచ్చు. ఓకేనా. +1 -1 క్యాన్సిల్ అయిపోయి దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 5ని 5 to the power of 1/2గా రాయొచ్చు. 5 to the power of 1/2 whole to the power of n is equal to 5 to the power of 4. అంటే 5 to the power of n/2 is equals to 5 to the power of 4. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్. దీని నుంచి n/2 వాల్యూ మనకి 4 వస్తుంది. n వాల్యూ అనేది 4 to the 8 వస్తుంది. సో 8 is the correct answer. దట్ ఈస్ దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. choose the following which is not divisible by 11. 11తో డివిజిబుల్ కాని నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నాడు. మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఈ 4 ఆప్షన్లో ఏదైతే 11తో డివిజిబుల్ కాదో అది కనుక్కోవాలి. సో
ఫస్ట్లీ వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11? ఒక నెంబర్ 11తో ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది అంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ ద ఆడ్ పొజిషన్ అండ్ ఈవెన్ పొజిషన్. If the difference between the sum of the numbers in odd position and even numbers is 0 or multiple of 11, then that number is divisible by 11. ఓకేనా? ఆడ్ ప్లేసెస్ లో ఏ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఆడ్ పొజిషన్స్ 2 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 అంటే మనకు ఆడ్ పొజిషన్ లో 2 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 వచ్చింది అంటే 2 వచ్చింది. ఈవెన్ ప్లేస్ లో ఇవి ఈవెన్ ప్లేసెస్, మిగతా అన్ని ఈవెన్ ప్లేసెస్. మళ్ళీ 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 2, వీటి మధ్య డిఫరెన్స్ 2 మైనస్ 2 అనేది 0 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. మనకు అనుకోవాల్సింది ఏంటి? డివిజిబుల్ కానిది కాబట్టి ఫస్ట్ది కాదు, ఫస్ట్ది డివిజిబుల్ అవుతుంది. సెకండ్లో ఆడ్ పొజిషన్లో ఏ నెంబర్లు ఉన్నాయి చూడండి. 6 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 8 ఏమొస్తుంది? 6 ప్లస్ 3 ప్లస్ 9 ప్లస్ 8, వీటిని యాడ్ చేస్తే మనకు 26 వస్తుంది. ఈవెన్ పొజిషన్లో ఏమున్నాయి? 1 ప్లస్ 8 ప్లస్ 6 ఎంత వస్తుంది? 15. వీటి మధ్య డిఫరెన్స్ 26 మైనస్ 15 ఎంత వస్తుంది? మనకి 11 అవుతుంది. ఇది మల్టిపుల్ ఆఫ్ 11 కాబట్టి ఇది కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ పొజిషన్, దట్ ఈస్ 9 ప్లస్ 1 ప్లస్ 5, దట్ ఈస్ 15. ఈవెన్ పొజిషన్స్ లో ఏమున్నాయి? 0 ప్లస్ 3 ప్లస్ 2 ఎంత వస్తుంది? 5. వీటి మధ్య డిఫరెన్స్ 15 మైనస్ 5 is 10, విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 11. అంటే వీటి డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద ఈవెన్ ప్లేసెస్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 10 కాబట్టి ఈ నెంబర్ కూడా 11తో డివిజిబుల్ కాదు. సో మనకు కావాల్సింది ఏంటి? 11తో డివిజిబుల్ కాని నెంబరే కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ పార్క్ ఇస్ 60 meters అండ్ ఇట్స్ బ్రెత్ ఇస్ 40 meters. ఒక రెక్టాంగిల్ పార్క్ ఉందంట, దాని లెంత్ 60 meters అండ్ దాని బ్రెత్ 40 meters ఇచ్చినాడు. అండ్ 2 క్రాస్ రోడ్స్, ఈచ్ road with a 6 meters wide cut the center of the rectangular park with the parallel to the sides. Then area of cross roads అంటున్నాడు. అంటే దీని చుట్టూ లెంత్ కి ప్యారలల్ గా ఒక రోడ్డు అండ్ బ్రెడ్త్ కి ప్యారలల్ గా ఒక రోడ్డు ఇలా పాసిబుల్ అవుతున్నాయంట. సో ఈ లెంత్ ఎంత, ఈ విడ్త్ ఎంత? 6 meters ఇచ్చినాడు. సో మనకు అనుకోవాల్సిందంటే ఏరియా ఆఫ్ పాత్ కనుక్కోవాలి. ఇక్కడ ఏరియా ఆఫ్ పాత్ కనుక్కోవాలంటే ఇదొక రెక్టాంగిల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదొక రెక్టాంగిల్, ఇదొక రెక్టాంగిల్. కానీ ఈ రెండు రెక్టాంగిల్లో ఈ పార్ట్ అనేది కామన్ గా వస్తుంది, అదొక స్క్వైర్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనము రెండు రెక్టాంగిల్ ఏరియాస్ లోంచి ఆ స్క్వైర్ ఏరియాను మనం 2 సార్లు కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏరియా ఆఫ్ పాత్ అంటే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఏరియా, ఈ ఏరియా వస్తుంది. అదేంటి? లెంత్, దాని లెంత్ ఎంత? 60 meters ఇంటూ బ్రెడ్త్ 6 ప్లస్ అండ్ వర్టికల్ రోడ్ ఏరియా ఏమవుతుంది? దాని లెంత్ ఏమో 40 అవుతుంది, నెక్స్ట్ బ్రెడ్త్ ఏమో 6 అవుతుంది. అండ్ మధ్యలో ఉన్న ఏరియా ఒక స్క్వైర్ ని ఫామ్ చేస్తుంది, మధ్యలో ఉన్నది ఒక స్క్వైర్ ఫామ్ చేస్తుంది. ఇది 2 times రిపీట్ అయింది. అంటే ఒకసారి హారిజాంటల్ రోడ్ లో కన్సిడర్ చేసినాము, వర్టికల్ రోడ్ లో కూడా మళ్ళీ ఈ పార్ట్ ని 2 సార్లు కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ స్క్వైర్ ని ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి? ఈ స్క్వైర్ ఈ సైడ్ ఏమవుతుందంటే విడ్త్ ఆఫ్ ది రోడ్ అవుతుంది. సో 6 సైడ్ అవుతుంది అంటే 6 into 6. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. 6 into 60 అంటే 360 ప్లస్ 240 మైనస్ 36. వీటిని చేసినట్లయితే మనకు ఏమొస్తుంది? ఇవి రెండింటిని యాడ్ చేస్తే 600 మైనస్ 36 564 meters square వస్తుంది. ఏరియా ఆఫ్ పాత్ ఇస్ 564 meters square. సో దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If a simple interest calculated for 12% per annum, then the time required for 8,250 to become 10,725. ఓకేనా? ఒక ప్రిన్సిపల్ అమౌంట్ 8,250, ఎంత టైంలో ఈ అమౌంట్ అవుతుంది? 10,725
725 అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్‌కి ఫార్ములా ఏంటి? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అంటే 10,725 లోంచి 8,215 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? అది 2,475 వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 12% ఇచ్చినాడు. మనం కనుక్కోవాల్సింది ఏంది? ఎంత టైంలో ఇంత అవుతుంది అంటున్నాడు కాబట్టి టైం కనుక్కోవాలి. టైం ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు 100 into I by PR. Okay, 100 into I is what? 2,475 by principal amount is what? 8,250 into rate is 12. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ 12ని 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, 4 3 జా 4 25 జా మనకు 100 వస్తుంది. నా 5 5 జా 5 1 5, 3 left, 5 6 జా 30, 2 left, 5 జా అగైన్ 5 టేబుల్, 5 1 5, 5 3 జా 15, 5 3 జా 15, 0. అగైన్ బై వాట్ టేబుల్ విల్ బి డివిజిబుల్? 30 into 3. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది. మనకి ఎంత వచ్చింది? 225 by 30 into 3. 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 5 6 జా 30, 5 45 జా నెక్స్ట్ 3 1 జా 3, 3 15 జా సో 3 5 జా 3 2 జా మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 5/2 ఇయర్స్. అంటే ఎంత? 2 ఇయర్స్. 5/2 ఇయర్స్ అంటే టైం ఎంత వచ్చేసింది? 5/2 ఇయర్స్ అంటే 2 years 6 months అవుతుంది. దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.